ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి ఒక ప్లేస్లో సీక్రెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు కదా. పెద్దవాళ్ళిద్దరూ రిషిని కాపాడుతారు. రిషికి అప్పుడే మెలకువ వస్తుంది. వస్తారా అని గట్టిగా అరుస్తాడు రిషి. రిషి అరుపు విన్న ఆ పెద్దవారిద్దరూ రిషి దగ్గరికి వస్తారు. బాబుకి మెలకువ వచ్చినట్టుంది, రండి మనం వివరాలు కనుక్కుందామని చెప్పి ఆ వృద్ధ దంపతులిద్దరూ రిషి దగ్గరికి వెళ్తారు. బాబు లే, పైకి లే, ఇంతకీ నువ్వు ఎవరు, ఏమైంది బాబు అని అడుగుతారు ఇంకా ఆ పెద్దవారు. అప్పుడే రిషి నా నా పేరు రిషి, నేను నేనెక్కడున్నాను అని అడుగుతాడు రిషి. బాబు, మేము చూసినప్పుడు నీ పరిస్థితి అస్సలు బాలేదు, ఒంటి నిండా గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్నావు, అందుకే నిన్ను మేము కాపాడాం, ఇక్కడికి తీసుకువచ్చాం బాబు, వైద్యం కూడా అందించామని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ రిషితో చెప్తారు. రిషి ఆలోచనలో పడతాడు. రిషి జరిగిన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. ఎప్పుడైతే రిషి రౌడీల దగ్గర కిడ్నాప్ అయ్యాడో తెలివిగా రిషి తప్పించుకొని పారిపోతాడు. అలా పారిపోయే టైంలోనే ఒక రౌడీ రిషిని వచ్చి పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడు రౌడీని రిషి బాగా కొడతాడు. ఆ కొట్టే ప్రాసెస్లోనే రిషి ఫోన్ అనేది కింద పడిపోతుంది. ఇంకా అప్పుడే ఆ రౌడీ అయితే అలా రిషిపైకి అటాక్ చేయడానికి వచ్చేలోపే అతన్ని ఒక లారీ గుద్దేస్తుంది. ఇంకా అక్కడే ఆ రౌడీ అయితే చనిపోతాడు. రిషి ఇంకా అలా పరిగెడుతూ వెళ్ళేలోపు రిషి తలకి ఒక రాడ్ తగిలి ఇంకా అలా స్పృహ తప్పి పడిపోతాడనమాట రిషి. ఇదంతా రిషి గుర్తు చేసుకుంటాడు. అంటే నన్ను కాపాడింది వీళ్ళే అన్నమాట అని పైకి లేచి, అమ్మ మీరు నన్ను కాపాడారు, మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అమ్మా అని అంటాడు రిషి. బాబు బాబు నువ్వు చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు, నీకు ఏం జరిగిందో మాకు తెలీదు, నీకు ఎలా గాయాలయ్యాయో కూడా మాకు తెలీదు, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు, నీకు శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నారు, కొద్ది రోజులు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకొని ఈ గాయాలన్నీ పూర్తిగా నయమయ్యాక నువ్వు అక్కడికి వెళ్ళిపో బాబు అని చెప్పి ఇంకా రిషిని బ్రతిమలాడతారు ఆ పెద్దవాళ్ళిద్దరూ. రిషి కూడా బాగా ఆలోచించుకుంటాడు. సరే, మీ కోరికని నేను కాదనలేకపోతున్నాను అని అంటారు. సరే బాబు, ఇక్కడే ఉండు, తినడానికి ఏదైనా తీసుకువస్తానని చెప్పి వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా అభిమానంగా రిషితో మాట్లాడుతూ ఉంటారు. రిషి మనసులో లోకంలో మంచివారు కూడా ఉన్నారు, నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అసలు నన్ను రౌడీలతో కిడ్నాప్ చేపించింది ఎవరు నన్ను కిడ్నాప్ చేపించారు, నా ఫోన్ ఎక్కడ పడిపోయింది, ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తే మళ్ళీ రౌడీ అటాక్ చేసే అవకాశం ఉంటుంది, ఇప్పుడు నేను తప్పించుకున్నానని వసుధార వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇంకా రిషి వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. వసుధార ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మ వసుధార, నువ్వు బాధపడద్దు, ఎందుకంటే రిషి ఖచ్చితంగా సేఫ్గా ఎక్కడో ఉండే ఉంటాడు, నువ్వేమీ బాధపడద్దమ్మా, రిషి మనకి ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్పి ఇంకా మహేంద్ర అనుపమ అయితే వసుధారకి ధైర్యం చెప్తారు. వసుధార మాత్రం అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రిషి గురించి. తన రూమ్కి వెళ్ళి రిషికి తనకి మధ్యలో ఉన్న జ్ఞాపకాలను చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుధార. రిషి జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటున్న వసుధార చాలా బాధపడుతుంది. సార్, మీరు ఆ శైలేంద్ర నుంచి తప్పించుకున్నారని సంతోషపడాలో, లేకపోతే మీరు ఎక్కడున్నారో ఇంకా నాకు తెలియలేదని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు సార్, కానీ మీరు ఎక్కడో చోట క్షేమంగానే ఉన్నారు సార్, క్షేమంగానే ఉన్నారు అని ఇంకా బయటికి వచ్చి చందమామని చూస్తూ రిషిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా ముకుల్ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ముకుల్కి కాల్ వస్తుంది. ఎవరిది ఫోన్ నంబర్ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు ముకుల్. హలో ముకుల్ సార్ అని అంటారు రిషి. ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతాడు. హలో రిషి సార్, మీరా అని చెప్పి షాక్ అయిపోతాడు. అవును సార్, నేనే మాట్లాడుతున్నాను అని అంటారు. సార్, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, అసలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతాడు ముకుల్. సార్, అదంతా నేను మీకు చెప్పాలి అనుకోవటం లేదు, నేను సేఫ్గానే ఉన్నాను, కానీ నాకు ఎవరు నేరస్తులో తెలియాలి, అసలు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది, మా అమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది అనేది నేను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్లు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు రిషి ముకుల్కి. ఇది ఇలా ఉండగా డేస్ పాస్ అవుతాయి. ఒక 2-3 డేస్ తర్వాత ముకుల్ అందరినీ శైలేంద్ర వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తారు. ఇంకా అందరూ వసుధార, మహేంద్ర, అనుపమ
శైలేంద్ర, దేవయాని, ఫణీంద్ర, ధరణి అందరూ ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ముకుల్, రిషి సార్ ఎక్కడున్నారో మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటాడు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. అవునా సార్ అని అంటారు ఫణీంద్ర. అవును సార్, రిషి సార్ ఎక్కడున్నారో నాకు తెలిసింది, కానీ అక్కడ ఉన్నారో లేదో అనేది మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా దానిపైనే రిలై అవ్వలేం. రిషి సార్ అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే కంప్లీట్గా తెలిసిన తర్వాత మీకు చెప్పాలనుకున్నా సరే మీరు ప్యానిక్ అవ్వకుండా ఉంటారని మీతో ఈ డీటెయిల్ని నేను చెప్తున్నాను. నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా ముకుల్, ఎస్, రిషి సార్ చెప్పినట్టు ఖచ్చితంగా. వసుధార వెళ్ళిపోతున్న ముకుల్ దగ్గరికి వెళ్తుంది. సార్ ఆగండి సార్ అని అంటుంది. ఏంటి మేడం అని అడుగుతారు ముకుల్. సార్ నిజంగా నిజంగా అక్కడ రిషి సార్ ఉన్నారా? రిషి సార్ ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అంటుంది వసుధార. మేడం నేను మీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడనమాట. సారీ, ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ముకుల్. ఇప్పుడు మేడంకి చెప్పినా ఖచ్చితంగా మేడం వాడు వినే ఛాన్స్ ఉంటుంది, అందుకే ఇక్కడ చెప్పకూడదని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట ముకుల్. శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా పక్కకి వచ్చి, ఎస్, వాడు ఎక్కడున్నాడో తెలిసింది, వాడు నిజంగా ఉన్నాడో లేదో తెలిసే లోపు వాడిని ఫినిష్ చేయమని రౌడీలతో చెప్తాను అని చెప్పి ఇంకా రౌడీలకి కాల్ చేద్దామనుకుంటాడు తన ఫోన్ నుండి. వామ్మో, నో, నా ఫోన్ నుండి నేను కాల్ చేయకూడదు అని చెప్పి ఇంకా ధరణి ఫోన్ నుండి కాల్ చేస్తాడనమాట. శైలేంద్ర, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు. ఎందుకండి అని అంటుంది. ఇవ్వు ధరణి, అర్జెంట్ కాల్ మాట్లాడాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇవ్వు అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే ధరణి ఫోన్ అడిగి తీసుకుంటాడు. ధరణి ఫోన్ ఇస్తుంది, కానీ ఫోన్ ఇచ్చే ముందు వాయిస్ రికార్డర్ని అయితే ఆన్ చేసి ఇస్తుంది, కాల్ రికార్డర్ని. ధరణి, నాకు తెలుసండి, మీరు ఖచ్చితంగా నా ఫోనే తీసుకుంటారని నాకు తెలుసు, అందుకే ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ధరణి. రేయ్ నేను అని అంటారు. చెప్పండి సార్ అని అంటారు ఆ రౌడీలు. వాడు ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీరు అక్కడికి త్వరగా వెళ్ళండి, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు, దొరికితే వాడిని చంపేయండి అని అంటాడు శైలేంద్ర. రిషి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది రౌడీలు రిషి దగ్గరికి వస్తారు. ఇంకా రిషి, నాకు తెలుసు మీరు వస్తారని అని అంటారు. నువ్వు ఎంత తెలుసుకున్నా నీ చావు మా చేతుల్లోనే అని చెప్పి రౌడీలు ఇంకా రిషిపై కొట్టడానికి వెళ్తూ ఉంటారు. రిషి మాత్రం వాళ్ళని బాగా కొడతాడు. బాగా కొట్టి, చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి అని చెప్పి గట్టిగా అడుగుతాడు రిషి. ఆయన ఇంకా రౌడీలందరూ ఇంకా రిషిని ఫినిష్ చేయడానికి వస్తాడు. అప్పుడే కరెక్ట్గా ముకుల్ సీన్లోకి ఎంటర్ అవుతారు. ముకుల్ కూడా ఇంకా అలా రిషిని బాగా సేవ్ చేసి ఇంకా రౌడీలందరినీ కొడతాడనమాట. ముకుల్ కూడా, రేయ్ అరెస్ట్ చేయమంటావా లేకపోతే బుల్లెట్ని గుండెల్లో దింపమంటావా, నిజం ఒప్పుకుంటావా, ఎవరు మిమ్మల్ని పంపించింది అని అడుగుతాడు ముకుల్. సార్ చెప్తాను సార్, ఆయన ఎవరో మాకు కూడా తెలియదు సార్, కానీ అని చెప్పి రౌడీలైతే కావాలని ఇంకా పేరు మాత్రం చెప్పరు. రేయ్ నేను పోలీస్, నా దగ్గరే నాటకాలు వేస్తున్నారా, నాకు తెలుసు మీకు తెలుసని, ఎవరు చెప్పకపోతే ఇక్కడికి ఎలా వచ్చారో అని చెప్పి గట్టిగా అరుస్తాడు ముకుల్. మీకు ఇలా చెప్తే అవ్వదు, రండి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఉపయోగిస్తే కానీ మీరు పేరు బయటకు చెప్పరు అని చెప్పి ఇంకా అలా లాక్కు వెళ్తూ ఉంటాడు ముకుల్. సార్ చెప్పేస్తాం శైలేంద్ర సరే మమ్మల్ని రిషి సరి చంపేయమని పంపించారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. అన్నయ్య నాపై అటాక్ చేశాడా అని అంటారు. ఇంకా వెంటనే ముకుల్, అవును సార్, మీ అన్నయ్యే మీపై అటాక్ చేశారు అని అంటారు. నేను నమ్మలేకపోతున్నాను, అన్నయ్యకు అవసరం ఏముంది అని అంటాడు రిషి. సార్ మీకు ఆధారాలు కావాలంటే ఒకసారి చూడండి అని చెప్పి ఇంక ఫోన్ తీసుకొని ఏదైతే వసుధారాన్ని బెదిరిస్తాడో శైలేంద్ర వీడియో, ఆ వీడియోని చూపిస్తాడనమాట ముకుల్ రిషికి. రిషి ఒక్కసారిగా ఆ వీడియో చూసి స్టన్ అయిపోతాడు. అంటే అన్నయ్యే అని చెప్పి, అవును సార్, మీరు అనుకుంటున్నది కరెక్టే, మీ అన్నయ్యే మీ అమ్మగారిని కూడా అని చెప్పి అనగానే, నో, మా అన్నయ్య అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను, అన్నయ్యకి అవసరం ఏముంది అని అడుగుతాడు రిషి. సార్, మీ అన్నయ్య మీకు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కాబట్టి అన్నయ్యగానే కనబడుతున్నాడు, కానీ అతను ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో మీకు తప్ప అందరికీ తెలుసు. మీరు కూర్చున్న ఎండి స్థానం అంటే అతనికి ఆశ, వ్యామోహం,
అందుకే ఆ సీట్ని దక్కించుకోవడానికి జగతి మేడంని చంపేశాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నాడు అని అసలు నిజాన్ని ముకుల్ బయట పెడతాడు రిషి ముందు. రిషికి చాలా కోపం వస్తుంది. నేను వెంటనే మా అన్నయ్యని కలవాలి అని చెప్పి ఇంకా స్పీడ్గా కారులో వెళ్తాడనమాట రిషి. వెళ్ళి ఇంకా రివాల్వర్ తీసుకొని శైలేంద్రని షూట్ చేయడానికి వెళ్తాడనమాట రిషి. అన్నయ్య అని చెప్పి రిషి వెళ్ళగానే ఇంకొక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. రిషి వచ్చేసావా, తిరిగి వచ్చేసావా అని హ్యాపీగా ఫీల్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు శైలేంద్ర. ఎందుకన్నయ్యా, ఎందుకు ఈ నాటకాలు నాకంతా తెలిసిపోయిందన్నయ్యా అని అంటాడు రిషి. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. పక్కనే ఉన్న ఫణీంద్ర, రిషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అవును పెదనాన్న, మనకి కనిపించే అన్నయ్య వేరు, కనపడని అన్నయ్య వేరు. అన్నయ్య ఎంత దుర్మార్గుడో మీకు తెలియదు పెదనాన్న, మీకు తెలీదు. అమ్మని చంపింది ఎవరో కాదు, అన్నయ్యే అని అంటాడు రిషి. ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతాడు. రిషి అని అంటాడు. అవును పెదనాన్న అని బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడే దేవయాని, లేదు నాన్న, నిన్నెవరో మోసం చేస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు, నువ్వు విన్నది అబద్ధం నాన్న, అబద్ధం అని అంటుంది దేవయాని రిషితో. లేదు పెద్దమ్మ, ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా శైలేంద్ర వస్తారని బెదిరిస్తున్న వీడియోని అందరికీ చూపిస్తాడు రిషి. ఒక్కసారిగా వీడియో చూసి దేవయాని శైలేంద్ర షాక్ అయిపోతారు. నాన్న అదంతా ఎవరో అని అంటారు. వద్దు పెద్దమ్మ, వద్దు, నేను ఇప్పుడే కల్లారా చూశాను. అన్నయ్య ఇంత దుర్మార్గానికి పాల్పడతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్యని నా చేతులతో చంపేయాలని ఈ గన్ కూడా తీసుకువచ్చాను, కానీ అని చెప్పి గన్ వదిలేస్తాడు రిషి. రిషి అని అంటాడు శైలేంద్ర. వద్దన్నయ్యా, వద్దు, నువ్వు నాతో ఏమీ మాట్లాడద్దు. నీకు శిక్ష వేయాలంటే నిన్ను చంపడం మార్గం కాదు. నువ్వు మంచి మనిషిగా మారాలి, మంచివాడిగా తిరిగి రావాలి, శిక్షని అనుభవించాలి. అదే నేను కోరుకునేది అని పక్కకి చూస్తాడు. చూసేలోపు అక్కడ ముకుల్ తన మెటాలియన్తో వస్తాడనమాట. ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శైలేంద్ర మనసులో, రే రిషి, ఎప్పటికైనా ఆ ఎండి సీట్ నాదే అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి ఇంకా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. ఇటువైపు ఫణీంద్ర చాలా బాధపడుతూ ఉంటారు. నాన్న రిషి, నన్ను క్షమించు నాన్న అని పాపం హక్ చేసుకుంటాడు రిషిని. పెదనాన్న, మీకు పెద్దమ్మకి ఏం తెలుసు, అంతా చేసింది అన్నయ్య ఇలాంటి వాడవుతాడని నేను నిజంగా అనుకోలేదు పెదనాన్న అని చాలా బాధపడుతూ ఉంటాడు రిషి, నీకు మీ అన్నయ్య గురించి మాత్రమే తెలిసింది, మీ పెద్దమ్మ గారి గురించి తెలియలేదు అని మనసులో అనుకుంటుంది ధరణి. వదినా అని చెప్పి ధరణి దగ్గరికి వెళ్తాడు పాపం రిషి, నువ్వు ఏమీ బాధపడద్దు, ఎందుకంటే నేను ఈ రోజు గురించే ఎన్నాళ్ళ నిండో ఎదురు చూశాను. ఆయన దుర్మార్గాలన్నీ నాకు తెలిసినా నేను నీతో చెప్పుకోలేకపోయాను, నా పరిస్థితి అలాంటిది. కానీ ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ధరణి కూడా నవ్వుతుంది. ఇంకా వజ్దారా అక్కడికి వస్తుంది. రిషిని చూసి వజ్దారా హక్ చేసుకుంటుంది. రిషి కూడా చాలా ప్రేమగా వజ్దారాని హక్ చేసుకుంటాడు. సార్ మీరు అని చెప్పి చాలా ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది వసుధారా. ఇకపై మన జీవితంలో విడిపోవడం లాంటివి ఏమీ ఉండవు, మన జీవితంలో ఎప్పుడూ వెలుగులు నింపుతూనే ఉంటాయి అని రిషి ప్రేమగా చెప్తాడు వసుధారాతో. ఇటువైపు శైలేంద్ర, రే రిషి, నీ జీవితంలో చీకటే ఉంటుంది, వెలుగు ఉండదు అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.